పంజాబ్ అమృత్సర్ పై మిసైల్ దాడికి యత్నించింది పాకిస్తాన్. పాక్ మిసైల్ ని భారత్ ధ్వంసం చేసింది. యాంటీ మిసైల్ వ్యవస్థతో అడ్డుకుంది. మిసైల్ ని గాల్లోనే ధ్వంసం చేసింది భారత్. పాక్ మిసైల్ ని పేల్చేయడంతో అమృత్సర్ పరిసరాల్లోనే మిసైల్ శకలాలు పడిపోయాయి. పంజాబ్ అమృత్సర్ పై మిసైల్ దాడికి యత్నించింది పాకిస్తాన్. పాక్ మిసైల్ ని భారత్ ధ్వంసం చేసింది. యాంటీ మిసైల్ వ్యవస్థతో అడ్డుకుంది. మిసైల్ ని గాల్లోనే ధ్వంసం చేసింది భారత్. పాక్ మిసైల్ ని పేల్చేయడంతో అమృత్సర్ పరిసరాల్లోనే మిసైల్ శకలాలు పడిపోయాయి. పంజాబ్ అమృత్సర్ పై మిసైల్ దాడికి యత్నించింది పాకిస్తాన్. పాక్ మిసైల్ ని భారత్ ధ్వంసం చేసింది. యాంటీ మిసైల్ వ్యవస్థతో అడ్డుకుంది. మిసైల్ ని గాల్లోనే ధ్వంసం చేసింది భారత్. పాక్ మిసైల్ ని పేల్చేయడంతో అమృత్సర్ పరిసరాల్లోనే మిసైల్ శకలాలు పడిపోయాయి. రైట్, మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, పాక్ మిసైల్ ధ్వంసం పైన డీటెయిల్స్ ఏంటి? నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ దాడికి తర్వాత పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడతా ఉంది. దానిలో భాగంగానే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పంజాబ్ అమృత్సర్ని టార్గెట్ చేసుకున్నారు. ఇంటర్నేషనల్ బార్డర్కి కేవలం 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అమృత్సర్. దాన్ని ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్గా చేసుకుంది. దానిలో భాగంగానే మిసైల్ తోటి అటాక్కి ప్రయత్నం చేసింది. దాన్ని ఇండియాకు సంబంధించిన యాంటీ మిసైల్ సంబంధించినటువంటి వ్యవస్థ దాన్ని గాల్లోనే పేల్చివేసింది. ముఖ్యంగా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ దాన్ని గాల్లోనే పేల్చివేసినట్టుగా సమాచారం ఉంది. దాంతో గాల్లో పేలిన తర్వాత మిసైల్కి సంబంధించినటువంటి శకలాలన్నీ కూడా అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో పడ్డాయి. వాటిని పోలీసులు రికవరీ అనేది కూడా చేశారు. ఓవరాల్గా పాకిస్తాన్కు సంబంధించి కవ్వింపు చర్యలు ఆగడం లేదు. సరిహద్దు ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ ప్రతీకార దాడులకైతే పాల్పడతా ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతానికి పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకుంది. ఇప్పటికే భారత్ అటారీ బార్డర్ని కూడా మూసివేసింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే నిన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని నిన్న దాడులు చేసిన తర్వాత సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారనేటువంటి సమాచారం కూడా ఉంది.